Okay students, so next మన టాపిక్ ఇస్ ఎలిప్స్ లో ఇంటర్సెక్టింగ్ ఆర్క్ మెథడ్. ఓకే, సో దీనికి ఇంకో నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద ఆర్క్ ఆఫ్ సర్కిల్ మెథడ్ అంటారు, లేదా ఆ ఫోర్సీ మెథడ్ అని కూడా అంటారు. ఓకేనా, సో దీనికి 2-3 నేమ్స్ ఉన్నాయి. ఓకే, సో మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ ద ఇంటర్సెక్టింగ్ ఆర్క్ మెథడ్. ఓకే, సో దానికి ప్రాబ్లం ఒకసారి చూడండి. సో ప్రాబ్లం చూసారు కదా, సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఓకే, సో యాక్చువల్గా ఏంటంటే దీనికి 2 మెథడ్స్లో అడుగుతాడు యాక్చువల్ ప్రాబ్లం. సో ఇప్పుడు ఇచ్చాడు కదా, సో మేజర్ యాక్సిస్ ఇచ్చాడు, లేదా నెక్స్ట్ ఫోర్సీ డిస్టెన్స్ ఇచ్చాడు. ఓకేనా, డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోర్సీ అని ఇచ్చాడు కదా, దట్ ఇస్ ద ఫోర్సీ డిస్టెన్స్ ఇచ్చాడు. ఓకే, ఈ రెండు ఇచ్చి మనకి ఎలిప్స్ డ్రా చేసి దాని ద్వారా మనం మైనర్ యాక్సిస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో సమ్ టైమ్స్ ఏం చేస్తాడంటే మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్ ఇచ్చేస్తాడు, జస్ట్ ఎలిప్స్ అని డ్రా చేయమంటాడు. ఓకేనా, సో ఇది అందరూ చాలామంది అదే మెథడ్ చెప్తాడు, మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్ని డ్రా చేసి సో దాని ద్వారా ఎలిప్స్ని డ్రా చేస్తారు. ఓకేనా, సో నేను ఇప్పుడు ఏం చేస్తానండి దీంట్లో, ఈ మెథడ్లో ఏంటంటే ఇది చాలా తక్కువ మంది చెప్తారండి. సో మనకి ఏంటంటే దీంట్లో మేజర్ యాక్సిస్ ఇచ్చాడు అండ్ ఫోర్స్ డిస్టెన్స్ ఇచ్చాడు, మైనర్ యాక్సిస్ అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, సో ఇది ఎలా డ్రా చేయాలో ఒకసారి చూద్దాం పదండి. ఓకే, సో దానికోసం మనకి ఏంటి, ఫస్ట్ మనం ఒక మేజర్ యాక్సిస్ ఇచ్చాడు కదా, చూడండి మేజర్ యాక్సిస్ ఎంత ఇచ్చాడు మనకి, 130 mm ఇచ్చాడు. ఓకే, సో ఫస్ట్ 130 mmతో లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా, సో మిడిల్ ఆఫ్ ద డ్రా చేసుకోండి, మిడిల్లో డ్రా చేసుకోండి. సో టోటల్గా 130 mm, దట్ ఈస్ ద 30 cm. ఓకే, సో దానికి మిడ్ పాయింట్ మార్క్ చేయండి. సో 13 cm మిడ్ పాయింట్ ఎంత, దట్ ఈస్ 130 mmకి 65. ఓకే, సో 65 దగ్గర మార్క్ చేసుకున్నాం. ఓకే, దట్ ఈస్ ద ఓ. ఓకే, సో నెక్స్ట్ అలాగే మనకి ఇంకో పాయింట్ అన్నాడు, ఏమన్నాడండి, సో దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 100 mm అన్నాడు. ఓకేనా, 100 mm అన్నాడు కాబట్టి సో మిడ్ పాయింట్ తీసుకున్నాం కదా, సో మిడ్ పాయింట్ నుంచి ఇంకోటి 100 mm అంటే 10 cm. ఓకేనా, సో మిడ్ పాయింట్ దగ్గర 5 పెట్టి సో ఇటు 5 మార్క్ చేసుకోండి. 1 2. ఓకేనా, సో మనకి టోటల్ పాయింట్ పంచ్. సో రెండు ఫస్ట్ మైనర్ కదా, ఈ మైనర్ పాయింట్స్ అనమాట, ఫోకసివ్ పాయింట్స్. సో F1 అండ్ F2. ఓకే, నెక్స్ట్ ఇది ఏవి. ఓకేనా, ఇక్కడ దాకా అర్థమైంది కదా మీకు. మనం ఏం ఫస్ట్ మేజర్ యాక్సిస్ 130 mm తీసుకున్నాం, దాని తర్వాత 130 mmకి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ ఆ మిడ్ పాయింట్ నుంచి మనకి 2 ఫోర్సీ పాయింట్స్ ఇచ్చారు, డిస్టెన్స్ విత్ 2 ఫోర్సీ పాయింట్స్ 100 mm అన్నాడు. ఓకేనా, సో ఇటు 50 mm ఇటు 50 mm మార్క్ చేసి F1 F2 అండ్ ఏబి నేమ్స్ ఇచ్చాం. ఓకే, సో మీ నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇది ఐడియా ఉంది కదా, మనకి ఫోర్సీ అనేది ఎంత ఉంది, ఎఫ్ నుంచి ఓ వరకు 50 mm ఉంది. ఓకేనా, సో దాన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి మనం. ఓకే, సో 50 mm ఎన్ని పార్ట్స్ డివైడ్ చేద్దాం, సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే 5 పార్ట్స్గా డివైడ్ చేద్దాం, ఈచ్ 10 mm తీసుకోండి. ఓకేనా, సో దాని మీద మార్క్ చేస్తున్నాం. 1 2 3 4 and 5. Okay, so 1 2 3 4 and this is the 5 O అనేది. ఓకేనా, సో ఇక్కడ నుంచి మీరు కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలండి మనము, సో కంపాస్ తీసుకోవాలి. ఓకేనా, కంపాస్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఏ నుంచి 1 వరకు డిస్టెన్స్ తీసుకోండి. ఓకే, సో ఏ నుంచి 1. ఓకే, తీసుకున్నారు కదా, ఏ టు 1. ఓకేనా, సో ఇప్పుడు ఎఫ్ నుంచి F1 ఉంది కదా, F1 నుంచి ఒక ఆర్క్ డ్రా చేయండి లైక్ దిస్. ఓకే, సిమిలర్లీ F2 నుంచి కూడా ఇటువైపు ఒక ఆర్క్ డ్రా చేయండి. నెక్స్ట్ ఏ నుంచి 2 వరకు పాయింట్ తీసుకోండి, ఏ నుంచి సెకండ్ పాయింట్ వరకు తీసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ సేమ్ F1 నుంచి ఇంకో ఆర్క్ డ్రా చేయండి.
ఇటువైపు డ్రా చేయండి. అది ఎక్కువ వస్తుంది. సిమిలర్లీ ఏ నుంచి 3 అనే పాయింట్ ఉంది కదా, తీసుకోండి. సిమిలర్లీ అగైన్ F1 నుంచి ఇటు ఒక ఆర్కు, ఇటుపక్క ఒక ఆర్కు, ఇక్కడ అంతే. సో ఇక్కడ దాకా సెకండ్ పాయింట్ డ్రా చేయడం మర్చిపోయాను, అది డ్రా చేయడం మర్చిపోకుండా ఇలాగా సో ఒకసారి సెకండ్ పాయింట్ నేను డ్రా చేస్తాను ఇక్కడ కూడా. సో సిమిలర్లీ అలాగే ఏ నుంచి 4th పాయింట్, ఏ 4th పాయింట్. ఓకే, అగైన్ F1 as the center, draw an arc like this. ఓకేనా, అలా డ్రా చేయండి. అలాగే F2 నుంచి కూడా డ్రా చేయండి, ఇటొకటి ఇటొకటి. ఓకేనా, ఇక్కడ దాకా కదా. సో 4 పాయింట్స్ ఉన్నాయి మనకి, 4 పాయింట్స్ డ్రా చేసాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ జాగ్రత్త నుండి బి నుంచి తీసుకోండి. ఓకే, సో బి నుంచి ఫస్ట్ పాయింట్, ఓకేనా, ఫస్ట్ పాయింట్ వరకు తీసుకోండి. బి అనే పాయింట్ నుంచి ఫస్ట్ పాయింట్ వరకు తీసుకోండి. ఓకే, నెక్స్ట్ F2 నుంచి ఫస్ట్ పాయింట్ కట్ చేసాం కదా, దాన్ని కట్ చేయండి. ఓకేనా, F2 నుంచి ఆపోజిట్ ఉన్న పాయింట్స్ని కట్ చేయండి. అలాగే F1 నుంచి ఆపోజిట్స్ ఉన్న పాయింట్స్ని కట్ చేయండి ఇలా. ఓకే, సో నెక్స్ట్ బి నుంచి సెకండ్ పాయింట్ రండి. సిమిలర్లీ F2 నుంచి ఈ పాయింట్ కట్ చేయండి, ఈ పాయింట్ని కట్ చేయండి. ఓకేనా, ఇది మళ్ళీ డ్రా చేస్తాను నేను. అలాగే F1 నుంచి ఈ పాయింట్ని కట్ చేయండి, ఈ పాయింట్ని కట్ చేయండి. సో సిమిలర్ నెక్స్ట్ B2 3, B2 3. ఓకే, సో F2 నుంచి థర్డ్ పాయింట్, ఇక్కడ థర్డ్ పాయింట్. ఓకే, సో సిమిలర్లీ F1 నుంచి థర్డ్ పాయింట్ రావాలి ఇక. ఓకే, మీరు ఫస్ట్ యాడ్ చేసుకోండి, ఇక్కడ రావాలి థర్డ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ అలాగే బి నుంచి 4th పాయింట్, 4th పాయింట్ తీసుకోండి. F1 నుంచి ఈ పాయింట్, అలాగే ఇటు పాయింట్. ఓకే, సో సిమిలర్లీ F1 నుంచి ఇక్కడ కట్ అవ్వాలి, ఇక్కడ కట్ అవ్వాలి. ఓకేనా, సో ఇప్పుడు నీ పాయింట్స్ కట్ అవ్వలేదు, సో దానికోసం అని మళ్ళీ అగైన్ రిపీట్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఈ పాయింట్స్ అనేది దీన్ని కట్ అవ్వాలి కాబట్టి ఓకే, అది ఒకసారి రిపీట్ చేసుకుంటాను నేను. సో సెకండ్ పాయింట్ F2 2, సారీ A2 2. ఓకే, సో ఇటు కట్ అయింది, ఇటు కూడా కట్ అయింది. సో ఇక్కడ కూడా మనకి సెకండ్ పాయింట్ కొద్దిగా ఓకే కట్ అయింది. ఓకేనా, సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ మిస్ అయ్యి ఉంది. సో ఫస్ట్ పాయింట్ ఒకసారి తీసుకుంటాను, ఇక్కడ తీసుకుంటాను డైరెక్ట్. లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ ఇంకొక పాయింట్ మిస్ అయ్యి ఉంది, థర్డ్ పాయింట్. ఓకేనా, అలాగే 4th పాయింట్, థర్డ్ పాయింట్ ఎక్కడ మిస్ అయ్యి ఉంది. Similarly 4th point, okay, so we have find the all the points. Okay, so points కి ఇప్పుడు మనం నేమ్స్ ఇచ్చేద్దాం. ఓకేనా, సో ఈ పాయింట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్వ్ అనేది డ్రా చేస్తాను. ఓకే, దీంట్లో ఇప్పుడు ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉన్నాయి కదా,
సో ఈచ్ పాయింట్ని జాయిన్ చేసుకుంటూ పోతే మనకి ఎలిప్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో జాయినింగ్ కొద్దిగా జాగ్రత్తగా డ్రా చేయండి. కొంచెం డివేట్ అవుతుంది, నో ప్రాబ్లం. ఓకేనా. మనకి ఫైనల్గా అవుట్పుట్ షేప్ అనేది ఎలిప్స్లో రావాలి. దట్స్ ఇట్. ఓకేనా. సో ఇలా మనకి ఎలిప్ షేప్ వస్తుంది. ఓకే. సో మన దీంట్లో ఇక్కడ వరకు ప్రాబ్లం అయిపోయింది అనుకోండి. సో నెక్స్ట్ మనం దీనికి ఇంకోటి అడుగుతున్నాడు కదా. సో మైండర్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. ఓకేనా. సో దిస్ ఇస్ ద మేజర్ యాక్సిస్, A to B అనేది మేజర్ యాక్సిస్. ఓకేనా. ఇప్పుడు CD అని డ్రా చేద్దాం, దట్ ఈస్ ద మైండర్ యాక్సిస్. అది ఎలా డ్రా చేయాలో చెప్తాను ఇప్పుడు. సో ఇది కూడా చాలా సింపుల్ అండి. ఇందాక 1 2 3 4 తీసుకున్నాం కదా, అలాగే A నుంచి చూడండి, A నుంచి O వరకు ఉంది కదా, దిస్ ద 5th పాయింట్. అది తీసుకోండి. F1 నుంచి ఒక ఆర్క్ డ్రా చేయండి. దీన్ని కట్టేడు ఎలిప్స్ కట్ అయ్యేటట్టు ఒక ఆర్క్ డ్రా చేయండి. ఓకేనా. సిటీలో ఒక ఆర్క్ డ్రా చేయండి. ఓకే. సో సిమిలర్లీ F2 నుంచి కూడా డిస్టెన్స్ అదే ఇంకో ఆర్క్ డ్రా చేయండి ఇలాగా. ఓకేనా. సో ఇప్పుడు మనకి CD అనే పాయింట్స్ వచ్చాయి. సో దిస్ ఇస్ ద C అండ్ దిస్ ఇస్ ది D. ఓకేనా. సో ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తే దట్ ఈస్ ద ఆ డిస్టెన్స్ ఎంత వస్తే అదే మనకి మైండర్ యాక్సిస్ అనమాట. సో ఒకసారి డిస్టెన్స్ చూస్తే 85 ఉందండి. ఓకేనా. సో మైండర్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 85 mm. ఓకే. సో మేజర్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 130 mm. ఓకే. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఓకే. ఇక్కడ మనకు పాయింట్స్ వచ్చాయి. ఈ పాయింట్స్ నేమ్ ఇవ్వాలి. P1 P2 P3 అండ్ ద P4. ఓకే. సో సిమిలర్లీ ఇక్కడ P1 డాష్ P2 డాష్ P3 డాష్, దిస్ ఇస్ ది P4 డాష్. ఓకేనా. సో మనకి సరిపోతుంది అది. ఓకే. సో లేదు ఇటువైపు ఇవ్వాలంటే Q1 Q2 అలా కూడా ఇవ్వచ్చు. ఓకే. సో ఇక్కడ ఓకేనా, Q1 Q2 ఇవ్వండి, లేకపోతే వదిలేసిన ప్రాబ్లం లేదు మనకి. ఓకే. సో మనకి యాక్చువల్గా ఏంటంటే Q1 Q2 కూడా ఇస్తాను నేను. ఓకే. సో Q1 ఇక్కడ, సో Q1 Q2 Q3 అండ్ Q4. సిమిలర్లీ Q1 డాష్ Q2 dash Q3 dash and Q4 dash. Okay, so this is the simple method of the intersecting arc method. This is the find మనకి దీంట్లో ఏంటంటే మనం మైండర్ యాక్సిస్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. 85 mm అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే. సో లేదు మనకి డైరెక్ట్ కొంచెం సమ్టైమ్స్ డైరెక్ట్గా మేజర్ యాక్సిస్ అండ్ మైండర్ యాక్సిస్ ఇచ్చేస్తాడు. ఓకే. అప్పుడు మనం మేజర్ యాక్సిస్ డ్రా చేసి మైండర్ యాక్సిస్ డ్రా చేసి, ఓకే, అప్పుడు మనం మైండర్ యాక్సిస్ ఎంత ఉందో అంతే ఫోకస్ పాయింట్ డిస్టెన్స్ తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ మళ్ళీ F1 నుంచి ఓకే ఎంత పార్ట్స్ ఉందో అంత అన్ని డివిజన్స్ తీసుకొని నెక్స్ట్ సేమ్ ఇదే మెథడ్ ప్రాసెస్ చేస్తాం. ఓకేనా. సో దాట్స్ ఇట్. ఓకే. థ్యాంక్ యూ. మీకు అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి, దాన్ని క్లారిఫై చేస్తాను నేను.